హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లావణ్యాని. వెల్కమ్ టు యోగా సిటీ. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న టాపిక్ మీకు చెప్పబోతున్నాను. సో ఈ మధ్య కాలంలో మనం చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వింటున్నాం, చిన్న చిన్న పిల్లలకు కూడా. సో ఈరోజు ఈనాడు పేపర్ చదువుతుంటే 2022లో అంటే 60,000 కేసులు జస్ట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కేసులు అనమాట. అంటే సడన్ డెత్. అసలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి రీజన్స్? డాక్టర్స్ ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది కోవిడ్ తర్వాత ఈ కేసెస్ పెరిగాయి, కోవిడ్ వల్ల వచ్చాయి, కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల వచ్చాయి, ఇలా రకరకాల అపోహలు మనలో ఉన్నాయి. కానీ నిజమేంటో మనకి తెలియదు. అలాగే ఈ మధ్య గుజరాత్ లో 60-70 మంది చనిపోయారు. అది కూడా యూత్ డాన్స్ వేస్తూ వేస్తూ పడిపోయిన వాళ్ళు చాలా మంది. వీటన్నిటికీ నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, ఒక్కసారిగా అతిగా చేయడం. ఏదైనా సరే అతిగా చేస్తే దానివల్ల అనార్థాలే. ఏ పనైనా తింటే అతిగా తిన్నా ప్రాబ్లమే, అలాగే తక్కువ తిన్నా ప్రాబ్లమే. నిద్ర అన్నిట్లో ఎప్పుడైతే ఈక్వాలిటీ మనం మెయింటైన్ చేయగలుగుతామో మనం హెల్తీగా ఉంటాం. సో ఎక్సర్సైజెస్ చెయ్యొద్దని డాక్టర్లు ఎవరూ చెప్పరు, కానీ అతిగా చేయడం వల్ల ఎక్సర్సైజెస్ చేస్తూ చేస్తూ హార్ట్కి రెస్ట్ ఇవ్వాలి కదా. మా యోగాలో అయితే ప్రతి ఎక్సర్సైజ్ అయినాక హార్ట్ బీట్ నార్మల్గా వచ్చిందా లేదా అబ్జర్వ్ చేయండి అంటూ ఉంటాం. బట్ అన్ని వర్కౌట్స్లో అది ఉండదు కదా. సో హార్ట్ని స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఖచ్చితంగా వర్కౌట్స్ అయితే చేయండి, వర్కౌట్స్ మానేయకండి. చాలా మంది ఇవన్నీ చూసి అబ్బాయి ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు, హార్ట్ అటాక్లు వస్తున్నాయని భయపడి మానేస్తున్నారు. సో అది చాలా డేంజరస్. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, చాలా ఫ్యాట్ పెరిగిపోతుంది, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వర్కౌట్ అయితే చేయండి. కాకపోతే మీరు చేయాల్సిన వర్కౌట్ని మితంగా చేయాలి, ఎలా చేయాలి అనేది తెలియాలి. అలాగే జంకు తిని మీరు గంటలు చేసినా లాభం లేదు. మంచి డైట్ తీసుకుంటూ రోజుకి 1 గంట ఎక్సర్సైజ్, 1 గంట వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మీకు నచ్చిన వర్కౌట్ చేయండి. డాన్స్ చేయండి. డాన్స్ ఇప్పుడు 10 నిమిషాలకు మించి మనం చేయలేము. అదే గంటలు చేస్తే హార్ట్ ఏమవుతుంది, ఒక్కసారి హార్ట్ బీట్ పెరిగి కొప్పు కూలిపోతున్నారు. సో సింపుల్ ఇది. దీనికి మనం రీసెర్చ్లో ఏం అవసరం లేదు కదా, మనకే అర్థమైపోతుంది. మీరు గంట ఎగరండి, పక్కన వాళ్ళు ఎగురుతున్నారు కదా అని మీరు కసితో ఎగిరితే మన హార్ట్, మన బాడీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఆపే అని చెప్తూ ఉంటుంది. మనం వినకపోతే ఏం చేస్తుంది, దాని పని అయిపోతుంది కదా. అలాగే మీరు ఏదైనా చెయ్యండి, మెల్లగా మీ బాడీకి అలవాటు చేసి మీ స్టామినాని ఇంక్రీజ్ చేసుకోండి. సో మీకు నచ్చిన ఎక్సర్సైజ్, వాలీబాల్ లేదంటే సెటిల్ ఆడండి, ఇంకోటి ఆడండి, రన్నింగ్ చేయండి. ఏది చేసినా ఆ ఎక్సర్సైజులు చేసే ముందు నేను చూపించే సింపుల్ స్ట్రెచ్చింగ్స్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో హార్ట్ కూడా చాలా యూస్ఫుల్ చిన్న స్ట్రెచ్చింగ్స్ మీకు ఈరోజు నేర్పించబోతున్నాను. దాంతోపాటు మీకు ఆల్రెడీ హృదయ ముద్ర ఒకటి చూపించాను హార్ట్ హెల్తీగా ఉండడానికి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఆ వర్కౌట్స్ చేసేద్దామా? ముందుగా మీ పామ్స్ని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ అంతా కూడా పెయిన్ వచ్చినట్టు అనిపించాలి. సో మనకి ఇవంతా టైట్గా ఉంటాయి కదా, ఇవంతా ఫ్రీ చేసుకుంటే మనం నెక్స్ట్ వర్కౌట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఎల్బో స్ట్రెచ్ చేసుకోండి. కంప్లీట్ హ్యాండ్ కూడా స్ట్రెచ్ చేయాలి అన్నమాట. సో ఇలా పూర్తిగా 2 చేతులు, పామ్స్, ఎల్బోస్, హ్యాండ్ స్ట్రెచ్ చేశాక ఇప్పుడు సైడ్ బెండ్ చేయండి. సైడ్ టు సైడ్ బెండ్. కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చొని కూడా ఈ స్ట్రెచ్చింగ్స్ని ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో మెల్లగా ఇప్పుడు ఫుట్ రొటేషన్ చేయండి. మీ పాదాలని పూర్తిగా ఫ్రీ చేయండి. ఫుట్ రొటేషన్. తర్వాత మెల్లగా కాలుని బొటన వేలు క్యాచ్ చేసి స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఒక్కొక్క లెగ్ స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. నీ స్ట్రైట్ అవ్వడం వల్ల నీలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ఇక్కడ మనకి ఎండిపోతున్న ఇది కూడా ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బటర్ఫ్లై స్ట్రెచెస్. సో ఈ బటర్ఫ్లై స్ట్రెచెస్ రెగ్యులర్గా చేయడం వల్ల చాలా వరకు మనకి చిన్న ప్రాబ్లమ్స్, మెన్సురల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. లేడీస్కి అయితే, జెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. అలాగే ఇప్పుడు చక్కీ చాలన్ చేయండి. సో చక్కీ చాలన్ ఇవి మీరు ఎంత టైం కావాలో అంత చేసుకోవచ్చు. మినిమం 1 మినిట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నేను వీడియో కాబట్టి కొద్దిగా తక్కువ చూపిస్తున్నాను. ఇప్పుడు చక్కీ చాలన్లోని ఆపోజిట్ హ్యాండ్ పాదాన్ని టచ్ చేస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు చేతులు బాగా పైకి తీసుకెళ్ళి మన పాదాలని బొటనవేలు క్యాచ్ చేసి ఎంత వీలైతే అంత ముందుకు వంగుతూ ఉండండి. సో ఈ స్ట్రెచ్చింగ్స్ అందరూ చేయొచ్చు. ఈ ఫార్వర్డ్ బెండింగ్ మాత్రం బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్న వాళ్ళు చేయకండి, ముందుకు వంగకండి. మిగిలినవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాలుని పూర్తిగా సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేస్తూ ఉండండి. దీనివల్ల లోయర్ అబ్డామినల్ ఫ్యాట్, థైలో ఫ్యాట్ కరుగుతూ మన కాళ్ళు చాలా ఫ్రీ అవుతాయి. మనం నెక్స్ట్ ఏ ఎక్సర్సైజ్ చేయడానికైనా మన కాళ్ళు
రెడీ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ స్ట్రెచెస్ మనకి రెగ్యులర్గా చేసుకుంటే ఆటోమేటిక్గా థై ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. ఇప్పుడు చూడండి పవన్ ముక్తాసన్. పవనం అంటే గాలి, ముక్తం అంటే విడుదల. మనలో ఉండే మొత్తం గాలిని రిలీజ్ చేస్తుంది, అంటే అనవసరంగా ఉన్న గ్యాస్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. దీన్ని కూడా మీరు 20 కౌంట్ అలా 2 సెట్స్ చేసుకోండి. ఇప్పుడు క్యాట్ అండ్ కౌ. నడుము బాగా లోపలికి, తల పైకి గాలి తీసుకుంటూ, గాలి వదులుతూ తల లోపలికి, నడుముని బాగా పైకి. ఇన్హేల్, స్పైన్ డౌన్, హెడ్ అప్. ఎక్సేల్, హెడ్ డౌన్, స్పైన్ అప్. ఇది కూడా ఒక 20 కౌంట్స్ చేస్తే చాలా వరకు బ్యాక్ స్ట్రెచ్ బాగా స్ట్రెచ్ అయ్యి మనకి అప్పర్ బ్యాక్, లోయర్ బ్యాక్ 2 ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి దీనివల్ల. సో బాగా బ్యాక్ స్ట్రెంత్ కూడా అవుతుంది. నెక్స్ట్ మీ ఆపోజిట్ హ్యాండ్ అండ్ లెగ్ స్ట్రెచ్ చేయండి బాగా, ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. అలాగే అదర్ సైడ్ ఇది కూడా ఒక 20 కౌంట్ చేయండి. 20 కౌంట్ 2 సెట్స్ అలా చేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. స్లోలీ స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఆపోజిట్ హ్యాండ్ అండ్ లెగ్ స్ట్రెచ్. ఇది కూడా చెప్పాను కదా 20 కౌంట్స్. అలాగే ఇక్కడ పీజియన్ పోజ్. పీజియన్ పోజ్ కంప్లీట్గా పీజియన్. లెగ్ ఫోల్డ్ చేసి లెగ్ తర్వాత మీ హెడ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. చేయగలిగితే చెయ్యండి, లేకపోతే జస్ట్ స్ట్రెచ్ చేసినా సరిపోతుంది. ఇది ఈ స్ట్రెచ్ చేసుకోండి. ఇది హనుమాన్ స్ట్రెచ్. మీ నీ బెండ్ చేసి నీ స్ట్రైట్ చేస్తూ ఉండాలి. నీలో చాలా మనకి మూమెంట్ అనేది పెరిగి నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది. అలాగే చాలా వరకు ఈ స్ట్రెచ్చింగ్ అనేది మన లెగ్స్ని బాగా స్ట్రెంత్ చేసి ఏదైనా కాళ్ళలో చిన్న చిన్న పెయిన్స్ ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసి మనకి ఇది చేసిన వెంటనే లెగ్స్ చాలా ఫ్రీగా అనిపిస్తాయి. మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. సేమ్ అదర్ సైడ్ అదర్ లెగ్ కూడా ఫ్రీ చేయండి. సేమ్ నీ బెండ్, స్ట్రైట్, నీ బెండ్ అండ్ స్ట్రైట్. సో కంప్లీట్గా బాడీ ఫ్రీ అవుతూ వస్తుంది. కాళ్ళలో ఉన్న ఇదంతా టైట్నెస్ అంతా పోయి చాలా ఫ్రీ అవుతాయి అన్నమాట. సో చేతులు వదలకండి. చేతులు వదిలితే మళ్ళీ మీకు నీ మీద ప్రెజర్ పడుతుంది. చేతులు సపోర్ట్తో ఇలా చేసుకుంటూ ఉంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ శశాంకాసన రిలాక్స్ అయ్యి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అనిమల్ రెస్టింగ్ పోజ్ అనమాట. ఇది హార్ట్కి బ్లడ్ని తీసుకెళ్ళి హార్ట్ని చాలా రిలాక్స్డ్గా ఉంచి నెక్స్ట్ మీరు వర్కౌట్ చేయడానికి హార్ట్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో రిలాక్సింగ్ పోజ్, అనిమల్ రెస్టింగ్ పోజ్, సైదల్య ఆసనం. ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ వెనక్కి ఫోల్డ్ చేయండి. ఒక లెగ్ సైడ్కి, ఏ లెగ్ అయితే సైడ్కి ఫోల్డ్ చేసామో అటు సైడ్ నుంచి తలని డ్రాప్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది. చేస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కంప్లీట్గా బాడీని మనం స్ట్రెంత్ చేస్తూ, హీట్ జనరేట్ చేస్తూ, వార్మప్ చేస్తూ ఉన్నాం ఈ స్ట్రెచ్చింగ్స్ వల్ల. రిలాక్స్. ఇది కూడా ఒక 1 మినిట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పూర్తిగా బాడీని సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేయండి, ఎంత వీలైతే అంత. టోస్ మీద నుంచి పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. కంప్లీట్ బాడీ స్ట్రెచ్. కంప్లీట్గా ఇప్పుడు రిలాక్స్డ్గా ఉండండి. సైడ్ బెండ్ చేయండి. సైడ్ బెండ్, సైడ్ స్ట్రెచ్ చూసుకోండి. నడుము మీద కంప్లీట్గా సైడ్ ఫ్యాట్ కూడా కరిగించి అలాగే కంప్లీట్ ఫ్రీ చేస్తూ వస్తుంది బాడీని. సైడ్ స్ట్రెచ్. నా కంప్లీట్ రొటేట్ చేయండి. బాడీని ఫ్రీగా రొటేట్ చేయాలి. పూర్తిగా బాగా గాలి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి. అలాగే రివర్స్ కూడా 10 కౌంట్ క్లాక్ వైజ్, 10 కౌంట్ యాంటీ క్లాక్ వైజ్, అలా 2 సెట్స్ చేసుకోండి. ఇప్పుడు లెగ్ని కంప్లీట్గా ఫ్రీ చేయండి. కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తే ఇలా లెగ్స్ ఫ్రీ అయితే ఆటోమేటిక్గా మన నెక్స్ట్ యోగా చేయడానికైనా, జిమ్ చేయడానికైనా, దేనికైనా సరే మన బాడీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు తాడాసన్. పూర్తిగా బాడీని స్ట్రెచ్ చేయాలి. అబ్డామినల్ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది దీనివల్ల. అట్ ద సేమ్ టైం లెగ్స్ స్ట్రెంత్ అవుతాయి, స్పైన్ స్ట్రైట్ అవుతుంది, మన పొజిషన్ అనేది, మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పిల్లలైతే హైట్ కూడా పెరుగుతారు. లాస్ట్గా హీల్ మీద వాక్ చేయండి. సో హీల్ మీద వాక్ చేయడం వల్ల లెగ్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. రన్నింగ్ చేసే వాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి ఈ హీల్ వాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ స్ట్రెచ్చింగ్స్ని ఖచ్చితంగా ట్రై